నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో సుజుకి సంస్థ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, మారుతి సుజుకీల విజయం భారత్ జపాన్ల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి చిహ్నమన్న మోదీ. గుజరాత్లోని భుజ్లో స్మృతివన్ భూకంప మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ, సబ్కా ప్రయాస్కు కచ్ అభివృద్ధి స్ఫూర్తివంతమైన నిదర్శనమని వెల్లడి. విజయవంతంగా పూర్తయిన నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియ, సెకండ్ల వ్యవధిలోనే జంట టవర్లను నేలమట్టం చేసిన అధికారులు. అమృత మహోత్సవాల్లో ప్రజల్లో దేశభక్తి భావన వెల్లివిరిసిందన్న ప్రధాని, త్రివర్ణ పతాక సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారని మన్ కీ బాత్లో మోదీ వెల్లడి. పోషకాహార లోపాన్ని అధిగమించేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని సూచన. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించిన హరిజవహర్ లాల్. ఇక వివరాలు చూస్తే, మారుతి సుజుకీల విజయం భారత్ జపాన్ల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో సుజుకీ సంస్థ ఏర్పాటై 40 సంవత్సరాలైన సందర్భంగా గాంధీనగర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న సుజుకీ బ్యాటరీ ప్లాంట్ను, హర్యానాలో ఏర్పాటు చేయనున్న వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సుజుకీ ప్రస్థానం భారత్లో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని, భవిష్యత్ ప్రణాళికకు సుజుకీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. గడిచిన 8 ఏళ్లలో భారత్ జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు. భారత్లో చేపట్టిన గుజరాత్, మహారాష్ట్రల మధ్య బుల్లెట్ ట్రైన్, వారణాసిలో ఏర్పాటైన రుద్రాక్ష సెంటర్లను జపాన్ తరహా అభివృద్ధికి నిదర్శనాలన్నారు. దివంగత జపాన్ ప్రధాని షింజో అబే భారత్కు అత్యంత ఆప్తులని కొనియాడారు. గుజరాత్, హర్యానాల్లో సుజుకీ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియాకు ఎంతగానో దోహదపడతాయన్నారు. వీటి ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. का उदाहरण है और इस दोस्ती की जब बात होती है तो हर एक भारतवासी को हमारे मित्र पूर्व प्रधानमंत्री स्वर्गीय शिंजो आबे जी उनकी याद जरूर आती। आबे शान जब गुजरात आए थे, उन्होंने जो समय यहां बिताया था उसे गुजरात के लोग बहुत आत्मीयता से याद करते हैं। हमारे देशों को और करीब लाने के लिए जो प्रयास उन्होंने किए थे, आज पीएम किशिदा उसे आगे बढ़ा रहे हैं। अभी हमने प्रधानमंत्री किशिदा का वीडियो संदेश भी सुना। मैं इसके लिए प्रधानमंत्री किशिदा और जापान के सभी नागरिकों का भी भारत की ओर से अभिनंदन करता हूं। గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కచ్ ప్రాంతంలోని భుజ్లో పర్యటించారు. ప్రధాని భుజ్ పర్యటనను పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతించారు. దారి పొడవునా మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు నిలబడి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి మ్యూజియాన్ని ప్రధాని పరిశీలించారు. 2001వ సంవత్సరం జనవరి 26న కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా స్మారక స్మృతివన్ మ్యూజియాన్ని ప్రధాని ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, కచ్ భూకంపానికి స్మారక చిహ్నంగా ఈ మ్యూజియం నిలుస్తుందని, భూకంపం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని, కచ్ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. సబ్కా ప్రయాస్కు కచ్ అభివృద్ధి ఒక స్ఫూర్తివంతమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఆజాదీ కా అమృత్ కాలానికి ఒక నిదర్శనమని ప్రధాని తెలిపారు. गुजरात की पूरे देश की साझी वेदना का प्रतीक है। इनके निर्माण में सिर्फ पसीना ही नहीं बल्कि कितने ही परिवारों के आंसुओं ने भी
इसके ईंट पत्थरों को सींचा है। मुझे याद है कि अंजार में बच्चों के परिजनों ने बाल स्मारक बनाने का विचार रखा था। तब हम सभी ने ये तय किया था कि कार सेवा से इसको पूरा करेंगे। जो प्रण हमने लिया था वो आज पूरा हो गया। आज कच्छ के विकास से जुड़े 4000 करोड़ रुपए से अधिक के अन्य प्रोजेक्ट का भी शिलान्यास और लोकार्पण हुआ है। इनमें पानी, बिजली, सड़क और डेयरी से जुड़े प्रोजेक्ट है। ये गुजरात के कच्छ के विकास के लिए डबल इंजन सरकार की प्रतिबद्धता को दर्शाता है। मां आशापुरा के दर्शन और आसान हो, इसके लिए आज नई सुविधाओं का शिलान्यास भी किया गया है। मातानो मढ़ के विकास की ये सुविधाएं जब तैयार हो जाएगी तो देश भर से आने वाले भक्तों को नया अनुभव मिलेगा। రాష్ట్రంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కుప్పంతో సహా 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు. ఎందుకంటే 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావు. 45 ఏళ్ల పాటు 45 సంవత్సరాల పాటు వివిధ కేబినెట్ హోదాల్లో చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఏ ఒక్కళ్ళకైనా, ఏ గడపకైనా, ఏ వర్గానికైనా, ఏ కులానికైనా మేలు చేశాడని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు. చంద్రబాబు నాయుడిని నిలదీస్తున్న భయాన్ని, ఈ తిరుగుబాటు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటుకి. అసలు ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని వాడుకున్నాడు, మమ్మల్ని చెంచాల్లాగా చూశాడు, మా బీసీలని బానిసలను చేశాడు. అందుకే బీసీలు మొత్తం కూడా ఒక్కటయ్యారు. చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టడానికి కుప్పం నుంచి నాందిగా మొదలుపెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ఈరోజు కడపలో జరిగిన ప్రైవేటు విద్యా సంస్థల విద్యా సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత ఉన్నత విద్యానంతరం ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యా విధానాలకు అనుకూలంగా బాలబాలికల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. స్కూళ్ళలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెట్టేటట్టుగా ప్రతి ఒక్క కరెస్పాండెంట్ కూడా దీని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు వాళ్ళ ఇంట్లో ఎంత సమయం గడుపుతున్నారో దానికన్నా ఎక్కువ సమయం మీ యొక్క స్కూల్లో గడుపుతున్నారు. కాబట్టి మరి వాళ్ళకి అవసరాలని బట్టి మీరందరూ కూడా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేము కూడా ప్రతి గడపకు వెళ్తున్నాం. ఈరోజు కడప నగరంలో చూస్తే నిజంగా నేను ఏ గడపకు వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మఒడి స్కీమ్ వస్తుంది. ఈరోజు అమ్మఒడి స్కీమ్లో నేను ప్రతి గడపకు వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగడం జరుగుతుంది, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మరి తర్వాత మీ ఏ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారని చెప్పి. నేను నా కడప నియోజకవర్గంలో కడప అర్బన్లో నేను గ్రహించింది ఏంటంటే 50% పైబడి ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో మన పిల్లలు చదవడం జరుగుతుంది. మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు అమ్మఒడి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా శిక్షణా తరగతుల్లో ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల పేరుతో ఉత్సవ కమిటీలను బెదిరిస్తోందని, కమిటీలను భయపెట్టడం మానుకోవాలన్నారు. మంటపాల ఏర్పాటుకు ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్లను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల్లో అన్యాయం చేశారని, బీసీలకు న్యాయం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. అనేక పర్మిషన్లు కావాలని గతంలో కరోనా నెపంతో చాలా గట్టి ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితిని నిర్మాణం చేస్తున్న సందర్భంలో దానికి ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది. రేపు అన్ని మండల కేంద్రాల్లో ఈ పర్మిషన్లు రద్దు చేయాలని మండల స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేస్తుంది. అదేవిధంగా రేపు గవర్నర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఓబీసీ మోర్చా జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా చురుకైన పాత్రను పోషిస్తూ ఉత్తర భారతంలో ఏ ప్రాంతీయ పార్టీలైతే బీసీల పేరు మీద ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి పార్టీలను కాదని వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటే అది ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అన్ని రాష్ట్రాల్లో బీసీలందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల వారు మొగ్గు చూపుతూ ఇవాళ పెద్ద ఎత్తున బీసీల యొక్క మద్దతుతోని ఉత్తరాదిన అధికారంలోకి రావడం జరిగింది. ఇంకా దక్షిణాదిలో ఏ రాష్ట్రాలైతే బీజేపీ అధికారంలో లేమో ఆ రాష్ట్రాల్లో కూడా బీసీల యొక్క మద్దతు కూడగట్టుకొని బీసీలను ప్రయోజనాలు కాపాడే పార్టీగా నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల కాలంలో బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీల సంక్షేమం కోసం వారు చరిత్రాత్మకమైన నిర్ణయాలతో పాటు పలు సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో ఈ వర్గాలను భాగస్వామ్యం చేయడం. వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు విధించడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవాల నిర్వహణకు అనుమతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వం ప్రజలను దోపిడీకి గురిచేస్తోందని విమర్శించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎవరన్నా వినాయకుడి విగ్రహాలు పెట్టాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇంత, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత, మున్సిపాలిటీకి ఇంత, ఎక్కడన్నా ఫ్యాక్టరీలు పెట్టే దానిలకు సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఆకర్షణ కోసము సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అయ్యా మీకు అన్ని రకాలైన అనుమతులు ఒక దగ్గర ఇస్తారు, మీరు మా దగ్గర పరిశ్రమలు పెట్టండి అని చెప్పి ఆకర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చలేని పరిస్థితుల్లో అడ్డగోలుగా ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పోయింది కాబట్టి వినాయక చవితి ఉత్సవాల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు అనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, ఎవ్వరు అనుమతులు తీసుకోవద్దండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా. మట్టి వినాయక విగ్రహాలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పతంజలి యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఈరోజు కర్నూలులో పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. రక్షిస్తే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు అవి లోపల ఉండే జలాలకు కూడా, జలంలో ఉండే నీళ్లు చాప ఇట్లా కూడా ఎన్నో చనిపోతున్నాయి, కొన్ని వేల అనమాట. అదే మట్టిది అయితే అది సారవంతం అన్నమాట. కాబట్టి మనకి గణపతి మూలాధార చక్రం దగ్గర ఉంటాడు కాబట్టి అది మనకి గణపతి భూమికి చిహ్నం అన్నమాట. కాబట్టి భూమి ఉంటేనే మనం ఉండేదన్నమాట. అట్టందుకే గణపతి ఉన్నదంటే మనకి ఆయన ఫస్ట్ మనం గణపతి పూజ ఎట్లా చేస్తామో ఈ యొక్క వినాయక చవితి పండుగ కూడా అందరం కలిసి బాగా ఆనందంగా చేసి దేశ సౌభాగ్యము, మన ఆరోగ్యము, మన సమాజము అందరూ బాగుండాలని చెప్పి కోరుతూ, మన చిన్నతనంలో మనం కేవలం మట్టి వినాయకులు మాత్రమే పూజించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాను రాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ రసాయనాలతో కూడిన రంగులు వాడడం వల్ల, ఉపయోగించడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు ఇప్పుడు ఆ చెరువులు ఏవైతే చెరువులు, నదులు అవన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. ఆ నీటిని ఉపయోగించడం వల్ల మానవులు కానీ అట్లా సాగునీరు, తాగునీరు అందరికీ ఇబ్బంది కలుగుతుంది.
సో వాటిపైన అవగాహన కల్పించడానికి మేము ఈ మట్టి వినాయకుల్ని ప్రతి సంవత్సరము పంచడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో ప్రజలు పాల్గొన్న తీరును, త్రివర్ణ పతాకం రెపరెపలాడిన తీరును ప్రధాని వివరించారు. దూరదర్శన్లో ప్రసారమవుతున్న స్వరాజ్ ధారావాహికను ప్రతి ఒక్కరూ చూడాలని, వారి వారి పిల్లలకు చూపించాలని కోరారు. ఆదివారం సెలవు కావడంతో దాన్ని రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థులు చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అమృత సరోవర్ల ప్రాధాన్యతను వివరించారు. వచ్చే నెల నుంచి జరిగే పౌష్టిక మాసోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను వివరించారు. రేపు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. ఇదే ధ్యాన్ చంద్కు మనమిచ్చే నివాళి అన్నారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఈసారి మన్ కీ బాత్కు వచ్చిన అన్ని లేఖలు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతి లేఖ, ప్రతి సందేశం త్రివర్ణంతో నిండిపోయిందన్నారు. చిన్నారులు, యువత అమృత మహోత్సవంపై అందమైన చిత్రాలను, కళారూపాలను చిత్రించి పంపించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర్యోత్సవ మాసంలో యావత్ దేశంలో ప్రతి నగరంలోనూ, ప్రతి పల్లెలోనూ అమృతధారలు ప్రవహించాయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకతల సందర్భంగా దేశంలోని సామూహిక శక్తిని, ఒక చైతన్యాన్ని చూశామన్నారు. విభిన్నతల మధ్య మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విషయంలో ప్రతి ఒక్కరూ ఒకే భావంతో కనిపించారని, త్రివర్ణ పతాకం తాలూకు ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారన్నారు. పరిశుభ్రత, వ్యాక్సినేషన్ ఉద్యమాల తరహాలోనే అమృతోత్సవాలలో దేశభక్తి భావన కనపడిందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దుల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసిన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. దేశంతో పాటు ఇతర దేశాలలో సైతం స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం రెపరెపలాడిన విశేషాలను ప్రధాని వివరించారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। अगस्त के इस महीने में आप सभी के पत्रों, संदेशों और कार्ड्स ने मेरे कार्यालय को तिरंगामय कर दिया है। मुझे ऐसा शायद ही कोई पत्र मिला हो जिस पर तिरंगा न हो या तिरंगे और आजादी से जुड़ी बात न हो। बच्चों ने, युवा साथियों ने तो अमृत महोत्सव पर खूब सुंदर सुंदर चित्र और कलाकारी भी बनाकर भेजी है। आजादी के इस महीने में हमारे पूरे देश में हर शहर, हर गांव में अमृत महोत्सव की अमृत धारा बह रही है। अमृत महोत्सव और स्वतंत्रता दिवस के इस विशेष अवसर पर हमने देश की सामूहिक शक्ति के दर्शन किए हैं। एक चेतना की अनुभूति हुई है। इतना बड़ा देश, इतनी विविधताएं, लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया। तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए। हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था। अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है। ఇటీవల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్లో ప్రసారం చేస్తున్న స్వరాజ్ ధారావాహిక స్క్రీనింగ్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, ఆ ప్రీమియర్ చూసే అవకాశం తనకు లభించిందని, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారి చరిత్ర, ఎందరో గుర్తింపు పొందని పోరాట యోధుల స్ఫూర్తి దేశ యువతకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో దూరదర్శన్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స్వరాజ్ ధారావాహికను ప్రసారం చేస్తోందని, ఇది 75 వారాల పాటు ప్రసారమవుతుందన్నారు. దీనిని దేశ ప్రజలందరూ చూడాలని, అలాగే పిల్లలకు చూపించాలని ప్రధాని కోరారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ ధారావాహికను రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా చూపించాలన్నారు. తద్వారా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహానాయకుల పట్ల దేశంలో అందరికీ అవగాహన కలుగుతుందన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతాయని, దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. अभी कुछ दिन पहले मुझे भारत सरकार के
सूचना और प्रसारण मंत्रालय के कार्यक्रम में जाने का अवसर मिला। वहाँ उन्होंने स्वराज दूरदर्शन की सीरियल का स्क्रीनिंग रखा था। मुझे उसके प्रीमियर में जाने का मौका मिला। ये आज़ादी के आंदोलन में हिस्सा लेने वाले अनसुने नायक नायिकाओं के प्रयासों से देश की युवा पीढ़ी को परिचित कराने की एक बेहतरीन पहल है। दूरदर्शन पर हर रविवार रात 9 बजे इसका प्रसारण होता है और मुझे बताया गया कि 75 सप्ताह तक चलने वाला है। मेरा आग्रह है कि आप समय निकालकर इसे खुद भी देखें और अपने घर के बच्चों को भी जरूर दिखाएं। और स्कूल कॉलेज के लोग तो इसको रिकॉर्डिंग करके जब सोमवार को स्कूल कॉलेज खुलते हैं तो विशेष कार्यक्रम की रचना भी कर सकते हैं। దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, మన కర్తవ్యాల గురించి మనకు తెలిసినప్పుడు, రాబోయే తరాల గురించి ఆలోచన ఉన్నప్పుడు మన సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న అమృత సరోవరాల ప్రాధాన్యతను, విశిష్టతను ప్రధాని వివరించారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు అమృత సరోవర్ ఉద్యమంలో పాల్గొని చెరువులను అభివృద్ధి చేస్తున్నారని, వీటి ద్వారా భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతుందని ప్రధాని వివరించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో అమృత సరోవర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మోదీ వివరించారు. అమృత సరోవరాలు పశువుల దాహాన్ని తీర్చడంతో పాటు నీటి సేకరణకు, సంరక్షణకు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సరోవరాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని కోరారు. आपको याद होगा, मन की बात में ही 4 महीने पहले मैंने अमृत सरोवर की बात की थी। उसके बाद अलग अलग जिलों में स्थानीय प्रशासन जुटा, स्वयंसेवी संस्थाएं जुटी और स्थानीय लोग जुटे। देखते ही देखते अमृत सरोवर का निर्माण एक जन आंदोलन बन गया है। जब देश के लिए कुछ करने की भावना हो, अपने कर्तव्यों का एहसास हो, आने वाली पीढ़ियों की चिंता हो, तो सामर्थ्य भी जुड़ता है और संकल्प नेक बन जाता है। अमृत सरोवर अभियान हमारी आज की अनेक समस्याओं का समाधान तो करता ही है, हमारी आने वाली पीढ़ियों के लिए भी उतना ही आवश्यक है। इस अभियान के तहत कई जगहों पर पुराने जलाशयों का भी कायाकल्प किया जा रहा है। పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రయత్నాలను మోదీ వివరించారు. అస్సాంలోని బొంగాయిలో ప్రాజెక్టు సంపూర్ణ పేరుతో పోషకాహార లోపంపై పోరాటం జరుగుతున్న తీరును వివరించారు. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేందుకు అంగన్వాడీలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వచ్చే నెలలో పోషకాహారానికి సంబంధించిన మాసోత్సవాలు జరుగుతాయని, పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మకమైన విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సామాజిక అప్రమత్తతో కూడిన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. मेरा बच्चा अभियान, इस मेरा बच्चा अभियान में इसका सफलतापूर्वक प्रयोग किया गया। इसके तहत जिले में भजन कीर्तन आयोजित हुए, जिसमें पोषण गुरु कहलाने वाले शिक्षकों को बुलाया गया। एक मटका कार्यक्रम भी हुआ। इसमें महिलाएं आंगनवाड़ी केंद्र के लिए मुट्ठी भर अनाज लेकर आती हैं और इसी अनाज से शनिवार को बाल भोज का आयोजन होता है। इससे आंगनवाड़ी केंद्रों में बच्चों की उपस्थिति बढ़ने के साथ ही कुपोषण भी कम हुआ है। कुपोषण के प्रति जागरूकता बढ़ाने के लिए एक यूनिक अभियान झारखंड में भी चल रहा है। 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు 70కి పైగా దేశాలు మద్దతిచ్చాయని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చిరుధాన్యాల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు. దేశానికి విదేశీ అతిథులు, దేశాధినేతలు వచ్చినప్పుడు వారికి ఇచ్చే విందులో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను ఉంచుతున్నామని, వాటి గురించి వారు ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. చిరుధాన్యాలపై వేదాలలో ఉన్న నేపథ్యాన్ని ప్రధాని వివరించారు.
చిరుధాన్యాల ప్రయత్నాన్ని సఫలం చేసే బాధ్యత దేశ ప్రజలపై ఉందని, దీనిని కూడా ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని, అవగాహన పెంచాలని ప్రధాని కోరారు. చిరుధాన్యాలు రైతులందరికీ కూడా లాభదాయకమని, అనేక ఆరోగ్య సమస్యలు అధిగమించేందుకు ఈ చిరుధాన్యాలు దోహదపడతాయన్నారు. చిరుధాన్యాలకు సంబంధించి ఎన్నో స్టార్టప్లు మొదలవుతున్నాయన్నారు. రానున్న పండుగల్లో చిరుధాన్యాలతో వండిన పిండి వంటల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. आपको याद होगा कि यूनाइटेड नेशंस ने एक प्रस्ताव पारित कर वर्ष 2023 को इंटरनेशनल ईयर ऑफ मिलेट्स घोषित किया है। आपको ये जानकर भी बहुत खुशी होगी कि भारत के इस प्रस्ताव को 70 से ज्यादा देशों का समर्थन मिला था। आज दुनिया भर में इसी मोटे अनाज का, मिलेट्स का क्रेज बढ़ता जा रहा है। साथियों, जब मैं मोटे अनाज की बात करता हूं तो मेरे एक प्रयास को भी मैं आज आपको शेयर करना चाहता हूं। पिछले कुछ समय से भारत में कोई भी जब विदेशी मेहमान आते हैं, राष्ट्राध्यक्ष भारत आते हैं, तो मेरी कोशिश रहती है कि भोजन में भारत के मिलेट्स यानी हमारे मोटे अनाज से बनी हुई डिशेज बनवाऊं। और अनुभव यह आया है, इन महानुभावों को यह डिशेज बहुत पसंद आती है और हमारे मोटे अनाज के संबंध में, मिलेट्स के संबंध में काफी कुछ जानकारियां एकत्र करने का वो प्रयास भी करते हैं। मिलेट्स, मोटे अनाज प्राचीन काल से ही हमारे एग्रीकल्चर, कल्चर और सिविलाइजेशन का हिस्सा रहे हैं। हमारे वेदों में मिलेट्स का उल्लेख मिलता है और इसी तरह पुराणनुरु और तोल्काप्पियम में भी इसके बारे में बताया गया है। డిజిటల్ ఇండియా నేడు పల్లె పల్లెకు అందుతోందని, దీనివల్ల దేశంలో కొత్త డిజిటల్ వ్యాపారస్తులు వస్తున్నారన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జోసింగ్ గ్రామానికి 4G సేవలు స్వాతంత్ర దినోత్సవం నుంచి అందుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని వాటి విశేషాలను వివరించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో సింగ్ రావత్ దర్జీ ఆన్లైన్ ఈ స్టోర్ నడుపుతున్న విశేషాలను, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియా శక్తితో ఆన్లైన్లో ఆర్డర్లను తీసుకుంటూ కొన్ని వందల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఓం ప్రకాష్ సింగ్ డిజిటల్ వ్యాపారస్తుడిగా అందిస్తున్న సేవలను వివరించారు. ఇంటర్నెట్ సౌకర్యంతో గ్రామాల నుంచి ఎన్నో సందేశాలు అందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మీ గ్రామాలలో డిజిటల్ వ్యాపారస్తుల విజయ గాథలను తనకు తెలియచేయాలని, అలాగే సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. పర్వతాల గొప్పతనంపై హిమాచల్ ప్రదేశ్ నుంచి అందిన లేఖను ప్రధాని ప్రస్తావించారు. స్పీటీ లోయలోని కొండ పొలాల్లో మహిళలు ఐకమత్యంతో బఠానీలను తెంపుతూ పాడే ఒక ప్రాంతీయ గీతాన్ని గురించి వివరించారు. అలాగే ఉత్తరాఖండ్లో ఔషధ మొక్కలు, వృక్ష సంపద, బేడుపండు ప్రాధాన్యతను, వాటి ఔషధ గుణాలను వివరించారు. రానున్న అనేక పండుగలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వినాయక చతుర్థి, ఓనం పండుగలన్నీ మన సాంస్కృతిక నిండుదనానికి, వైభవానికి ప్రతీకలన్నారు. అలాగే ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, మన యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచాలని, ఇదే మేజర్ ధ్యాన్ చంద్కు మనం అందించే నివాళి అన్నారు. దేశం కోసం మనమందరం కలిసిమెలిసి పనిచేయాలని, దేశ గౌరవాన్ని పెంచాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు. कल 29 अगस्त को मेजर ध्यानचंद जी की जन्म जयंती पर राष्ट्रीय खेल दिवस भी मनाया जाएगा। हमारे युवा खिलाड़ी वैश्विक मंचों पर हमारे तिरंगे की शान बढ़ाते रहें, यही हमारी ध्यानचंद जी के प्रति श्रद्धांजलि होगी। देश के लिए हम सभी मिलकर ऐसे ही काम करते रहें, देश का मान बढ़ाते रहें। इसी कामना के साथ मैं अपनी बात समाप्त करता हूं। अगले माह एक बार फिर आपसे मन की बात होगी। बहुत बहुत धन्यवाद। కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.